హాయ్ మా. అన్నిటికంటే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా. సో యాక్చువల్గా ఈ శారీస్ జనవరి 1కి సంక్రాంతికి కుట్టించుకుందామని అనుకున్నాను, బ్లౌజెస్ కుట్టించుకొని కట్టుకుందాం అనుకున్నాను. సో ఈ 1.5 month నుంచి ఏమీ లేదు కదా, సో అలానే ఉన్నాను. కొన్ని శారీస్ చూపిస్తాను మా నావి. సో మేము ఒక 3 months బ్యాక్ ఒక చిన్న ట్రిప్ వెళ్ళామ్మా, ఉజ్జయిని. అక్కడ తీసుకున్నాను. ఇది మహేశ్వరి శారీస్ అని. అంటే గొప్పగా అని చెప్పను కానీ నాకు నచ్చింది కలరు అంతా అన్నమాట. ఇదిగోండి, ఇది ఆ మహేశ్వరి ప్లేస్కే వెళ్ళాం. మనకు మహేశ్వరి కాటన్స్ అని వస్తాయి కదా. ఇంకా కొన్ని తీసుకున్నాను కానీ కొన్ని కుట్టించుకున్నాను. ఇవి అలానే పక్కన పెట్టున్నాను అనమాట. ఇది మా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా. సో నాకు మస్టర్డ్ ఎల్లో చాలా ఇష్టం, మీకు తెలుసు. కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను మా. అలానే మహేశ్వరి కాటన్స్లోనే ఇది ప్యూర్ కాటన్ మా. ఇది మనకు హైదరాబాద్లో కూడా ఈ ప్రింట్ చూశాను నేను, కానీ నాకు బ్లాక్ అండ్ రెడ్ చాలా నచ్చింది కాంబినేషన్. ఇదిగోండి, లైట్ వెయిట్ మా, ప్యూర్ కాటన్ లైట్ వెయిట్. అంటే ఏదో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం కానీ ఒక 20% డిఫరెన్సే ఉండింది మా ప్రైస్లో, పెద్ద ఎక్కువగా అయితే లేదు. ఇవన్నీ విత్ బ్లౌజులు. ఇదిగోండి, ఇది బ్లౌజ్. తర్వాత ఇది రా సిల్క్ మా, రా సిల్క్ వెయిట్లెస్. ఇదిగోండి, ఇది మ్యాంగో ఎల్లో ప్లస్ ఆరెంజ్ మిక్స్డ్ మా. ఇది కోరా కాటన్ మా. నా ఫ్రెండ్ మధు గురించి చెప్తూ ఉంటాను కదా, పెయింటింగ్స్ చేస్తుంది. తను తీసి పంపించింది. సారీ తనే తీసింది, ఎంబ్రాయిడరీ చేసింది. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది సారీ. నాకైతే భలే నచ్చేసింది మా, చాలా బాగుంది. ఇదిగోండి, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇదిగోండి కదా, చాలా ఎలిగెంట్గా ఉంది. మా ఇది కూడా నాకు గిఫ్ట్. ఇది వెంకటగిరి పట్టు అన్నమాట ఇది, ఈ సారీ. సో ఇది కూడా ఒక గిఫ్ట్, ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. మొన్న కట్టుకున్నాను కదా నేను ఒకటి గద్వాల్ సారీ, అది కూడా గిఫ్ట్ అమ్మా. నేను గిఫ్ట్లు ఇస్తాను, నాకు చాలా గిఫ్ట్లు వస్తాయన్నమాట. సో ప్రైస్ తెలీదు, ఎంత అని అడక్కండి వీటిల్ని. ఇది మన పోచంపల్లి అమ్మా. ఇదిగండి, వైలెట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈ మధ్య. నేను తీసుకున్నవి అవే ఉన్నాయి, నాకు పెట్టినవి కూడా అవే ఉన్నాయి అన్నమాట. ఇది పెద్ద బార్డర్ మా. పళ్ళు వచ్చేసి ఇదిగోండి, ఇది సో తర్వాత ఇది కోటా సారీ. ఇట్లాంటి సారీస్ నేను అంతకుముందు చూపించాను మీకు. ఇవన్నీ సేల్కి కాదమ్మా, ఇవి నా పర్సనల్. ఇది క్యాజువల్ శారీ అమ్మా, కాటన్, కోటా కాటన్ ఇది. ఇకపోతే నేను కోటా శారీస్ అంటే జరీ కోటా శారీస్ ఎక్కువ కడతానని చెప్తాను కదా, 2 తీసుకున్నాను ఇవి పండక్కని. ఇంకా టైమే లేదు, వెళ్ళలేకపోయాను బయటికి బ్లౌజెస్ అవి కుట్టించుకునేదానికి. ఇదిగోండి, ఇది మా, ఇది పళ్ళు. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇది సారీ. అసలు ఇంకా కంప్లీట్ వెయిట్లెస్. దీనికి బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇదిగోండి, ఓకే. ఇది ఇంకొకటి మా, ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ మా.
ఇదిగోండి, ఇది బ్లౌజ్ బార్డర్. సో ఇవి ఈ మధ్య కుట్టించుకొని సారీస్ మా, చెప్పాను కదా ఇప్పుడు ఏ శారీ కావాలన్నా కానీ కొనుక్కుంటాను, కానీ వీటిలో చాలా గిఫ్టులు. మనం గిఫ్టులు ఇస్తే తిరిగి మనకు వస్తాయి. మా కొంతమంది అంటూ ఉంటారు నాకు అసలు ఎవరూ పెట్టరు అనేసి, ముఖ్యంగా వదిన ఆడపడుచులు అంటూ ఉంటారు. మనం ఒక గిఫ్ట్ ఇస్తే కదా మా ఎదుటి వాళ్ళు కూడా ఇస్తారు. లేదా ఆడపడుచులకు అంటారా, పెట్టాలి మనం ఎప్పుడు కూడా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఆడపడుచులు లేరు, ఒక మరిది గారే ఉన్నారు. కానీ నేను మా తోడి కోడళ్ళకి, నా మరదళ్ళకి పెడుతూనే ఉంటాను నా ఫ్రెండ్స్కి కూడా పెడుతూనే ఉంటాను. సో తిరిగి నాకు వస్తూ ఉంటాయి అన్నమాట గిఫ్ట్లు. ఇచ్చి పుచ్చుకోవడమా అని కాదు, కానీ మనస్ఫూర్తిగా ఇచ్చామనుకోండి. కానీ అది ఎంత అని అనుకోకూడదమ్మా. కొంతమంది మూతిట్లా మొహం ఇట్లా పెడుతూ ఉంటారు గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత, నేను అంత మంచిది పెట్టాను, వీళ్ళు ఇంతదే పెట్టారు అని అట్లా కామెంట్ చేసుకోకూడదమ్మా కదా. మనకు స్తోమత ఉంటే మనం ఎక్కువగా పెట్టచ్చు, వాళ్ళ దగ్గర అంత పెట్టలేకపోతే వాళ్ళు తక్కువదే పెడతారు, దాంట్లో పోయేది ఏముంది కదా. గిఫ్ట్ మన కోసంగా తీసుకున్నారు అంటే అది మన మీద ఇంట్రెస్ట్ ఉండే కదమ్మా. కానీ కొంతమంది ఉంటారు కదా, కావాలని పిచ్చి ఇస్తారు. మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళని. మనం చాలా, వాళ్ళు పెట్టగలిగే స్తోమత ఉండి కూడా మనం చాలా మంచిది ఇస్తే కూడా తిరిగి మనకేదో చాలా పిచ్చిది ఇస్తారు, కావాలని ఇస్తారు మా వాళ్ళు, మన రియాక్షన్ చూడడానికి ఇస్తారు. అలాంటి వాళ్ళకు ఒక దండం పెట్టేసి గమ్మున ఉండాలి. చెప్పాను కదా, నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, అట్లాంటి వాళ్ళని మనం ఎప్పటికీ మార్చలేము. వాళ్ళు అలానే ఉంటారు, మనం పిచ్చి వాళ్ళని నవ్వుకొని మనం గమ్మున ఉండాలి అంతే. మనకి ఇష్టపడిందా నెక్స్ట్ టైం పెట్టాలి, లేకపోతే గమ్మున ఉండాలి. నాకు కూడా తగిలారు 2-3 ఇలాంటి వాళ్ళు. నేను అస్సలు పట్టించుకోను నేను ఇస్తాను అంతే, తిరిగి వాళ్ళు ఇవ్వాలని కూడా అనుకోను అసలు. కాబట్టి నాకు ఆ బాధే లేదు. ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి అంతే. నా ఫ్రెండ్స్కి కూడా కాలేజ్ డేస్లో గిఫ్ట్లు ఇచ్చేదాన్ని, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునేదాన్ని కాదు. కానీ పాప నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా మంచిగా కూడా ఇచ్చేవాళ్ళు. చాలా నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను అప్పటి గ్రీటింగ్ కార్డ్స్, లెటర్స్ అన్నీ దాచిపెట్టుకొని అప్పుడప్పుడు చదువుకుంటుంటాను. మా అమ్మ మా నాన్న పంపించినవి, మా తమ్ముళ్ళు పంపించినవి, నా ఫ్రెండ్స్ పంపించినవి ముచ్చటగా అలా తీసి పెట్టుకొని ఉన్నాను నేను. సో ఇప్పుడు చూస్తే చాలా ముచ్చటేస్తుంది వాటిని చూస్తే. ఈ మధ్య మా చిన్న తమ్ముడికి పెట్టాను, ఒరే ఇదిగోరా నువ్వు పంపించిన గ్రీటింగ్ అంటే, వాడు నవ్వుకుంటా పెట్టాడు అనమాట, అసలు ఎంత బాగా దాచిపెట్టుకున్నావే అని చెప్పేసి. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఇంకా దీని గురించి నేనేం చెప్పబోవడం లేదులేండి. ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా. చక్కగా జరుపుకుందాము, అరిసెలు తిందాము, భోగి మంటలు వేసుకుందాము. నేను కూడా ఇప్పుడు నడవచ్చు అని చెప్పారు డాక్టర్ కొంచెం, సో నడుస్తున్నాను కొంచెం. ఓకేనమ్మా, ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.